ఎన్నో ఏళ్ళుగా అమరావతి రైతులతో పాటు రాష్ట్ర ప్రజలంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రాజధాని అమరావతికి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటించేందుకు ఈరోజు అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం కూడా చేశారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి చెప్తున్నారు మాటలు. మేడం చెప్పండి, దాదాపు 12 ఏళ్ళ నుంచి కూడా పోరాడుతూ ఉన్నారు. ఈరోజు ఎట్టకేలకు సాధించారు. ఇది ప్రజల విజయం అనుకోవచ్చు. ఖచ్చితంగా, ఎందుకంటే తెలుగు ప్రజలు 5 కోట్ల ప్రజల కోరిక ఈరోజు నెరవేరింది. ఎందుకంటే మనం రాష్ట్రం విడిపోయినప్పుడు మరి అప్పులతో మనం వచ్చాం. మనకి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఉన్నింది. మరి అలాంటప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు, బస్సులో కూర్చొని పరిపాలన చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఎందుకంటే నగరాల సృష్టికర్త, పరిశ్రమల సృష్టికర్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలుసు. మరి 14-19లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు భావితరాల భవిష్యత్ కోసం మనకు ఒక మంచి రాజధాని ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుని మరి ఒక సందేశం ఇవ్వగానే ల్యాండ్ పూలింగ్ ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 33,000 ఎకరాలు మరి ల్యాండ్ పూలింగ్ జరగటం, ఒక్క పైసా డబ్బులు పెట్టకుండా ల్యాండ్ పూలింగ్ చేయటం, మరి ఆ ల్యాండ్ పూలింగ్కి అమరావతికి సహకరించిన రైతులకు శిరస్సు వంచి పాదావందనం తెలియజేస్తున్నాం. ఆ రోజు ఎంతో నమ్మకంతో భావితరాల కోసం రైతన్నులు ఇచ్చారు. మరి ఇదే అసెంబ్లీ సాక్షిగా మరి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా ఒప్పుకుంటున్నా, నేను కూడా స్వాగతిస్తున్నాను, అమరావతి రాజధాని అని చెప్పి ఒప్పుకొని మళ్ళీ ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా తాడేపల్లిలోనూ అమరావతిలో ఇల్లు లేదు, నేను దోచుకున్న డబ్బుతో పెద్ద బంగ్లా కట్టాను, నేను అమరావతి ఇక్కడే కొనసాగిస్తానని ప్రజలందరితో వాళ్ళకు ఓట్లు క్యాంపెయిన్, ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ ఈ విధంగా ప్రచారం చేసుకొని మరి ఎన్నికల్లో 151 సీట్లు వచ్చిన తర్వాత కుర్చీలో కూర్చున్న తర్వాత ఈ రాజధాని 3 ముక్కలాట ఆడాడు. ప్రజలు భయభ్రాంతులైపోయారు. ఆ రోజు కూడా మేధావులు, యువత, మహిళలు, రైతులు అందరూ రోడ్డెక్కి అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఆ రోజు కూడా పోరాటం చేసిన విషయం మనందరికీ తెలుసు. మరి అమరావతి ప్రాంతాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో మనం తెలుసు. మరి అదంతా చూసుకొని ప్రజలందరూ సంపూర్ణమైన మెజార్టీ, ఎందుకంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే భావితరాల భవిష్యత్తు బాగుంటుంది, అమరావతి రాజధాని పూర్తి చేయగలరు అనే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. ఆ మాట నిలబెట్టుకుంటున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రతి ఒక్కరిని బెదిరించడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది. బ్యాంకులు అప్పు ఇవ్వద్దంటారు, పోలీసు వాళ్ళని బెదిరిస్తారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ని బెదిరిస్తారు, మరి పెట్టుబడిదారులను కూడా బెదిరిస్తున్నారు. మరి ఈరోజు నిజంగా రాష్ట్ర ప్రజలతో పాటు పెట్టుబడిదారులు, ముఖ్యంగా మహిళా యువత చాలా సంతోషంగా, ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టబద్ధంగా అమరావతి రాజధాని అని చెప్పి తీర్మానం చేయడం ప్రజలందరికీ ఒక సంపూర్ణమైన నమ్మకం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మాకు కూడా విపరీతమైన ఫోన్లు వస్తున్నాయి. ముఖ్యంగా యువత మాకు భావితరాల భవిష్యత్ కోసం రాజధానిని ఈరోజు చట్టబద్ధంగా చేయడం నిజంగా చాలా గర్వంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు. మరి ఒక పక్క అమరావతిని రాజధానిగా చేర్చి రాజధానిగా అభివృద్ధి చేసి సంపద, యువతకు భరోసా మరి సృష్టించగలడం వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తుంది. గతంలో 2014లో ఇక్కడ అమరావతిని రాజధానిగా మీరు ప్రకటించుకున్నారు. మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ 3 రాజధానుల అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ శాశ్వత రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇది ఒకవేళ నిజంగా పూర్తిగా రాజధానిగా అయిన తర్వాత మళ్ళీ ఒకవేళ ప్రభుత్వాలు మారితే మళ్ళీ ఏమైనా అమరావతిని టచ్ చేసే అవకాశం ఉంది? ఎవ్వరు ఇంకా అమరావతిని టచ్ చేసే ప్రసక్తి లేదు. ప్రజలకు క్లారిటీ వచ్చింది. ఈరోజు అందరి బాధ్యత, ఈరోజు ఈ అమరావతి పూర్తి చేసుకోవడం, రాజధాని పూర్తి చేసుకోవడం అందరి బాధ్యతగా ఈరోజు ఫీల్ అవుతున్నారు. ఎలాంటి ఆలోచనే రాకూడదు. ఎందుకంటే ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు ఈరోజు ఈ రాష్ట్రం 30 సంవత్సరాల అభివృద్ధి వెనికిపోయాం. కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. ఖచ్చితంగా ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. మళ్ళీ అంటే అలాంటి నాయకులు ఎవరు రారు కూడా. మీరు చెప్పినట్టు ఇలాంటి రోజు మళ్ళీ రాదు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధినేత, ఇట్లాంటి శుభ సమయంలో కనీసం మద్దతు తెలపలేదు. ఆయన బెంగళూరుకి వెళ్ళిపోయిన ఆయన మనం చూసాము. అసెంబ్లీ సాక్షిగానే ఆయన ప్రమాణం చేశారు. అసెంబ్లీ సాక్షిగానే ఆయన ఒప్పుకున్నారు. ఇదే అమరావతి రాజధాని అన్నారు, 3 ముక్కలాట ఆడారు, మహిళల్ని వేశ్యలు అన్నారు, వేశ్యల రాజధాని అన్నారు. మరి న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మరి వాళ్ళు సంఘీభావం తెలుపుతూ మరి ఏ విధంగా అయితే ఇబ్బంది పడ్డప్పుడు మరి మహిళలపై ఏ విధంగా పెట్టారు. జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి అంటే ఇష్టం ఉండదు, రాజధాని అంటే ఇష్టం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి దాచుకోవడం కానీ అసెంబ్లీ ఎందుకండి? కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ప్రజలందరికీ అవేర్నెస్ వచ్చింది. ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో అన్ని సెక్టార్స్ ఈరోజు డెవలప్ అవుతున్నాయి.
రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ హబ్, ఎలక్ట్రానిక్ సిటీ, సోలార్ ఎనర్జీ, ఇలా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరుగుతూ ఉంటే ప్రజల ఆలోచనలోకి వచ్చారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఇది ఇంకా అభివృద్ధి దశలో వెళ్తుంది. చెప్పండి, ఇప్పుడు చట్టబద్ధత వచ్చింది కాబట్టి అమరావతికి ఇక నుంచి ఇప్పటి వరకు చాలా వరకు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇక ముందు ఎలా ఉండబోతుంది అమరావతి, ఎలా చూడబోతున్నారు రాష్ట్ర ప్రజలు? ఇప్పుడు మీరు చూశారు 14-19లో మేము ఏ విధంగా అభివృద్ధి చేశామో చూశారు. 19-24లో దాన్ని ఏ విధంగా భూస్థాపితం చేశారు. మరి మేము వచ్చిన అతి తక్కువ కాలంలో అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. భారతదేశ వ్యాప్తంగా తీసుకున్న ఎక్కువ శాతం పెట్టుబడులు మన రాష్ట్రానికే వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్ అన్న విషయం తెలియజేస్తుంది. ఇది మొత్తంగా మంత్రి సబితా చెప్తున్న పరిస్థితి. అటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధి అంటే పట్టదు. అందుకని ఆయన ఇట్లాంటి శుభ సమయంలో కనీసం మద్దతు కూడా తెలపలేదు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా ఉంటుందని చెప్పేప్పుడు నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వల్లితో మనీ, బిగ్ టీవీ, అమరావతి నుంచి. For more videos like this, subscribe Big TV channel.